జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుగతాతం తపోనిధి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శారదాంభోజవదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాము. ఇందులో వైశ్వానరాధికరణంలో ఉన్నాము. వైశ్వానరాధికరణంలో వైశ్వానరుడు బ్రహ్మమే అని చెప్పటం ఇందులో ఇది విశేషం. వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్ అనే సూత్రంలో ఇక్కడ విశేషం చెబుతున్నారు. 5 మునికుమారులు ఉన్నారు. వాళ్ళు 5 ఉద్దాలక మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఆత్మను గురించి ఉపదేశం చేయమని అన్నారు ఈ 5. అప్పుడు ఉద్దాలక మహర్షి అంటాడు, దీనికి సంపూర్ణమైనటువంటి అభిప్రాయం నా దగ్గర లేదు. దీని గురించి బాగా తెలిసినటువంటి ఆయన అశ్వపతి అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. కేకయ రాజు అశ్వపతి అంతే. అంటే కేకయ దేశమునకు రాజుగారు, ఆయన పేరు అశ్వపతి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళదామని అందరూ వెళ్ళారు. అయితే మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు ఏమిటో చెప్పండి అంటే వాళ్ళు విడివిడిగా, ఒకళ్ళు ద్యులోకం, ఒకళ్ళు ఆదిత్యుడు, ఒకళ్ళు వాయువు, ఇంకొకరు ఆకాశము, ఉదకం, ఇట్లా 5 విడివిడిగా ఈ దేవతలను ఉపాసన చేస్తున్నాము అని చెప్పారు. చెబితే అప్పుడు అశ్వపతి అంటాడు, మీరు వైశ్వానరుని భిన్న రూపములలో ఉపాసిస్తున్నారు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటి? ముక్కలుగా మీరు ఉపాసన చేస్తున్నారు, ఖండాలుగా. కానీ వైశ్వానరుడు అఖండము అని చెబుతున్నాడు. బ్రహ్మము అఖండము కదా, కాబట్టి వైశ్వానరుడు అఖండము, అది ఉద్దేశం. దాంతో చెప్పి అశ్వపతి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆ వైశ్వానరుడికి వీళ్ళు ఏదైతే చెబుతున్నారో ద్యులోకము ఇట్లా విడివిడిగా ఉపాసన చేస్తున్నామని చెప్పారో అవన్నీ కూడా కలిపితే అన్నీ కూడా వైశ్వానరుని యొక్క రూపమే అని చెప్పాడు. అందుకని చెప్పిన తర్వాత ఆ వైశ్వానరుడికి ఏమిటి విశేషాలంటే దీనిలో కూడా ఆ వైశ్వానరుడికి ద్యులోకమే శిరస్సు అని చెప్పాడు. అక్కడ పైనుంచి కింద వరకు వచ్చేటప్పటికి పాదాలు వచ్చినాయి. పాదాలు ఏమిటి? భూమి అని చెప్పాడు. అట్లా వరుసగా. అలానే కన్ను సూర్యుడు అన్నాడు. అట్లా ఈ విధంగా వాయువు ప్రాణము అని చెప్పారు. మీరు వాయువును ఉపాసిస్తున్నా అన్నారు కదా, ప్రాణము అన్నారు. అలానే ఆకాశము శరీర మధ్య భాగము అన్నారు. అలా ఈ విధంగా ఆ వైశ్వానరుడి యొక్క రూపం చెప్పారు. అంటే అర్థం ఏమిటి? మనం ఈ జగత్తంతా చూస్తుంటే పైనుంచి కింద వరకు, ద్యులోకం నుంచి కింద భూమి వరకు చూస్తున్నటువంటి ఈ సమస్తమైనటువంటి ఈ రూపం అంతా కూడా వైశ్వానర రూపమే అని అర్థం.
అనగా బ్రహ్మమునకు ఇంకొక విధంగా చెప్పాడు వైశ్వానరుడు అనేటువంటి అది. బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నాడు అని చెబుతున్నారు కదా. ఆ బ్రహ్మానికి ఏం చెప్పారు? బ్రహ్మానికి లక్షణం అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం అని చెప్పారు కదా. మరి బ్రహ్మంలోకి అరూపం అని చెప్పారు కదండి. మరి అరూపం అంటే మరి రూపం లేదు కదా, ఎట్లా ఉపాసన చేస్తాము? ఉపాసన చేయాలంటే ఓ రూపం ఉండాలి, సగుణోపాసన. కాబట్టి ఇప్పుడు రూపం అంతా చెప్పేశారు వైశ్వానుడు. రూపం ఏమిటంటే జులోకం నుంచి భూమి దాకా ఇదంతా ఇది. కాబట్టి మనం చూస్తున్నటువంటి ఆ సూర్యుడు కానీ, ఈ భూమి కానీ, ఇవన్నీ కొని, ఈ వాయువు కానీ, ఇదంతా కలిపి బ్రహ్మము. ఆ బ్రహ్మమే వైశ్వానరుడు అది చెప్పారు. ఆ వైశ్వానరుడికి ఉన్నటువంటి నోరు కూడా, దీనిలో నోరు ఏమిటి అనేటువంటి కూడా వక్షస్థలం యజ్ఞవేదిక అని చెప్పాడు. యజ్ఞాలు చేస్తుంటారు కదా, ఆ యజ్ఞాలు చేస్తుంటారు, దానికి దర్భలు కావాలి. దర్భలు, యజ్ఞానికి దర్భలు లేనిదే ఏం లాభాలు. అసలు దర్భలు ఎప్పుడు బ్రాహ్మణుడి ఇంట్లో దర్భలు ఉండాలి అసలు. ఇక్కడ ఒక విశేషం చెబుతాం మీకు, తర్వాత కూడా అక్కడక్కడ వచ్చిన తర్వాత కూడా వస్తుంటుంది. ఈ బ్రహ్మజ్ఞానం చెప్పేటప్పుడు గురువుగారు శిష్యుడికి చెప్పేటప్పుడు శిష్యుడి చేతిలో దర్భలు ఉండాలి. శిష్యుడి చేతిలో దర్భలు ఉండాలి. అట్లనే మంత్రోపదేశం తీసుకుంటున్నారు అనుకోండి, ఎవరన్నా మంత్రోపదేశం తీసుకుంటే ఆ చేతిలో తీసుకుంటున్న వాడి చేతిలో దర్భలు ఉండాలి. అలానే ప్రాచీన కాలంలో, వేదకాలంలో బ్రాహ్మణుడు ఎక్కడికి వెళుతున్నా కానీ ఆయన చేతిలో దర్భలు ఉంటాయి. దర్భలు యొక్క గొప్పతనం ఏమిటో సంగతి అథర్వవేదంలో వచ్చింది, దర్భలుని గురించి అనమాట. ఈ దర్భలు ఏమిటంటే సహజంగా భూమి నుంచే కదా కోసేది, దర్భలు కోస్తుంటారు. కుశాన్ లాతీతి కుశలహ, కుశాన్ లాతీతి కుశలహ. కుశాన్ అంటే దర్భలను, లాతీతి అనగా కోయువాడిని కుశలహ అంటారు. సహజంగా కుశలహ అనే క్షేమమా మీకు కుశలహ అని అంటుంటారు చూశారు. అసలు కుశలహ మాటకు అర్థం అది. గురువుగారి దగ్గర శిష్యుడు చేరతాడు చదువుకి. చేరంగానే గురువుగారు శిష్యుడికి వెంటనే ప్రారంభం చేయడు, చదువు విద్య మొదలు పెట్టాడు, వేదం. ఏం చేస్తాడంటే ఆ శిష్యుడిని తీసుకొని వెళ్ళి దర్భలు కొయ్యటం నేర్పుతాడు. ముందు అడవిలో దర్భలు ఎక్కడున్నాయో అక్కడ ఎట్లా కొయ్యాలనో దర్భలు, ఆ దర్భలను తీసుకురావడం, వాటిని గురించి, ఆ దర్భల గురించి ముందు అవి నేర్పిన తర్వాతనే చదువులోకి పోతాడు. అప్పుడు వాడప్పుడు కుశలహ, ఆ విద్యార్థి కుశలహ, అది వాడికి సర్టిఫికెట్ వచ్చింది. అంటే దర్భలను చక్కగా పోయేవాడు అని అర్థం అన్నమాట. ఇది ఇంత విశేషం ఉంది. ఈ దర్భలు భూమి నుంచి వస్తున్నాయి కదా, కోస్తున్నారు కదా. ఈ భూమి నుంచి వచ్చేటువంటివన్నీ కూడా సహజంగా విత్తనాలు ఉంటే, లేదా వేళ్ళలో ఏదో ఉంటే అవి పైకి వస్తుంటాయి వర్షాలు పడంగానే. కానీ ఈ దర్భలకి ఏం చెప్పారంటే అథర్వవేదంలో ఆకాశము నుంచి పరమాత్మ యొక్క శక్తి బిందువులు భూమి మీద పడుతుంటాయి, అవే దర్భలు అని చెప్పారు. వీటికి దర్భలకి పుట్టుక విత్తనం లేదు, విత్తనం లేదు. విత్తనం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే కర్మబంధాలతో ఉంటుంది విత్తనం. విత్తనం ఉంటే కర్మబంధాలతో ఉంటుంది విత్తనం. దీనికి కర్మబంధం లేదు. పవిత్రమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏవి? ఈ దర్భలు. అది ఈ దర్భలు అంత గొప్ప విశేషం. అదేనే ఇంకొక సైన్స్గా చెప్తారనమాట. దర్భలు చేతిలో ఉంటే బ్యాక్టీరియా రాదని ఒకటి, ఇంకొకటి ఈ దర్భలు పట్టుకొని పోతుంటుంటే ఆ పిడుగులు పడుతుంటే ఆ పిడుగులు నివారిస్తాయి అని సైన్స్ ఆ విధంగా. అది ప్రాచీన కాలంలో ఉంది ఆ దర్భల యొక్క విశేషం. ఇక్కడ అందుకనే ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఆ వైశ్వానరుని యొక్క రోమములు దర్భలు, హృదయము గార్హపత్యము. అంటే 3 అగ్నులు ఉన్నాయి కదా, గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని, 3 త్రేతాగ్నులు. ఈ త్రేతాగ్నులను బ్రాహ్మణుడు రోజు ఉపాసించాలి. ఈ 3 అగ్నులని, ఈ 3 అగ్నులు
నోరు ఏమో ఆహవనీయం. కాబట్టి ఈ 3 అగ్నులు వైశ్వానరుడికి ఎలానో చెప్పాడు. అది నోరు ఆహవనీయం అన్నాడు, హృదయం గార్హపత్యం అన్నాడు, లోపల హృదయం. అట్లనే వక్షస్థలము యజ్ఞవేదిక అన్నాడు, యజ్ఞవేదిక. హృదయం లోపల ఉండే హృదయం గార్హపత్యం అంటే ఈ విధంగా ఆ రూపాన్ని చెప్పేసేసాడు. ఈ రూపాన్ని అంతా చెబుతుంటే మనకేమనిపిస్తుందనంటే శిరస్సు, నయనము, అలానే ఈ అవయవాలు చెప్పుకుంటూ వస్తుంటే రూపం ఏమిటి? మన రూపమే, మనకున్న శిరస్సే, మనకున్న నయనమే, మనకున్న పాదములే, మనకు వక్షస్థలం ఉన్నది. వీటన్నిటి దీంతో పోలుస్తున్నాడు. కాబట్టి వీటిని ఉపాసన చేస్తున్నాము అని అంటే అన్నీ కలిపి, అంటే అది అర్థం వాళ్ళు ఏం చెప్పారు, 5 ముని కుమారులు విడివిడిగా ఎవరికి వాళ్ళని చేస్తున్నామండి అన్నారు. అట్లా కాకుండా ఒక్కడే వీటన్నిటిని ఉపాసన చేస్తే వైశ్వానర ఉపాసన అవుతుంది. ప్రేతాగ్నుల్ని రోజు ఉపాసించాలి కదా, ప్రాణాయామం చేయాలి కదా, ఆదిత్యుడిని చూసి నమస్కారం చేసి ఆదిత్యం చెప్పాలి కదా. ఆదిత్యుడికి సంబంధించినట్టు అంటే ఆదిత్యుడు అనేటువంటి మాటకు వచ్చేటప్పటికల్లా ఎవరు? గాయత్రి. ఇది ఓం తత్ సవితురుహు, సవితుహు సూర్యుడు. గాయత్రి ఉపాసన చేయాలి కదా, అంటే సూర్యోపాసన చేయాలి కదా. ఇవన్నీ చేస్తున్నాడు ఒకడే. అప్పుడు ఆయన ఎవరిని ఉపాసన చేస్తున్నాడు? వైశ్వానర ఉపాసన. అది అర్థం. వీళ్ళు ఏం చేస్తున్నారు? విడివిడిగా చేస్తున్నారు. విడివిడిగా కాదండి, ఇవన్నీ కలిపితేనే వైశ్వానర ఉపాసన అని చెప్పాడు. ఇది అశ్వపతి మునికుమారులు వచ్చారు కదా, వాళ్ళకి చెప్పారు. పక్కన ఉద్దాలక మహర్షి కూడా ఉన్నాడు. ఇట్లా చెబితే ఆయన పూర్వపక్షం వేశాడు. మీరు వాయువు అన్నారు, అగ్ని అన్నారు, మరి ఇవన్నీ పంచభూతాల్లో ఉన్నాయి కదా, మరి కాబట్టి పంచభూతాలని అనాలనా అనేటువంటి పూర్వపక్షం వేస్తే అప్పుడు ఏం చెప్పారనంటే అది కాదయ్యా అని చెప్పాడు. ఏమిటనంటే ఆ బృహదారణ్యకోపనిషత్తులో అయమగ్ని వైశ్వానరః యః అయం అంతః పురుషే ఏన ఇదం అన్నం పచ్యతే యదిదం అద్యతే. లోపల ఉన్నటువంటి ఆ జఠరాగ్నిలో ఉన్న వైశ్వానరుడు ఉన్నాడే, ఆయన అన్నాన్ని పచ్చనం చేస్తుంటాడు, తిన్న పదార్థాలను చేస్తూనే ఉంటుంటాడు అని చెబుతూ వాడు కూడా అగ్నియే, వైశ్వానరాగ్ని. ఇక్కడ ఒక విశేషం వస్తుంది. ఏమిటంటే విశేషం, మన జీర్ణాశయంలో అగ్ని ఉన్నది. అగ్ని ఒక పేరు పెట్టారు. ఎవరు పేరు పెట్టాడు? ఆ శ్రీకృష్ణుడు పేరు పెట్టాడు. ఆయన ఏమన్నాడు? అహం వైశ్వానరో భూత్వా అని చెప్పాడు. భూత్వా అయ్యి, నేను వైశ్వానరాగ్ని అయ్యి ఈ జీర్ణాశయంలో అగ్నిగా కూర్చున్నాను అన్నాడు. అమరకోశంలో అగ్నికి ఉన్నటువంటి పేర్లలో వైశ్వానర ఒక పేరు. అగ్నిర్వైశ్వానర అని ప్రారంభం ఇది అమరకోశంలో. అనగా ఈ యజ్ఞాగ్ని ఉందనుకో, ఏదైనా అగ్ని ఎక్కడ, అది వైశ్వానరుడే. కాబట్టి ఆ జీర్ణాశయంలో ఉన్నటువంటి అగ్ని కూడా వైశ్వానరుడే. అసలు వైశ్వానరుడు అంటే అగ్ని అని అక్కడ అర్థం. అక్కడ పరిమితంగా అర్థం అది. ఇక్కడ అపరిమితంగా చెబుతున్నాడు, అది అర్థం. చెప్పి తర్వాత ఏం చెబుతాడంటే చివరికి, మరి భగవద్గీత అంటే స్మృతి కదా, స్మృతిలో చెప్పింది అహం వైశ్వానరో భూత్వా అని చెప్పాడు కదా. కాబట్టి దానిని కూడా బ్రహ్మముగా అంగీకరించుము అని చెప్పాడు. అది కూడా అని చెప్పేశాడు. అది చివరికి మన జీర్ణాశయంలో ఉన్న బ్రహ్మము ఉన్నదే వైశ్వానరాగ్ని. ఆ వైశ్వానరాగ్ని కూడా బ్రహ్మముగా తీసుకున్నాం. అసలు అగ్నిని బ్రహ్మముగా తీసుకుంటాం కదా. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం అన్ని బ్రహ్మం అని చెప్పేశాం కదా. అది అందుకని ఇక్కడ విశేషంగా చెప్పాలనుకున్నారు వైశ్వానరుడు. వైశ్వానరుడు అంటే ఈ మొత్తము రూపములు ఇవన్నీ కలిపితే వైశ్వానరుడు అని ఇంతవరకు మనం కూడా చెప్పుకున్నాము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం.
అని ఈ విధంగా కూడా అయింది. ఇకపోతే 56వ శ్లోకం నుంచి మంత్రం నుంచి చెప్పుకోవాలి. స్మర్యమాణం అనుమానం స్యాదితి, స్మర్యమాణం అనుమానం స్యాత్ ఇతి, స్మర్యమాణం అనుమానం స్యాదితి. స్మర్యమాణం, స్మరణ అంటే స్మృతి, అంటే స్మరించదగినటువంటి వాటిని స్మృతులు అంటారు. శృతులలో వర్ణించినటువంటి పరమాత్మ రూపమే అనుమానం వైశ్వానరుడుగా ప్రమాణము స్యాతిథి అని ఉన్నది కదా. వైశ్వానర శబ్దం పరమాత్మవాచకమని సూత్రార్థం. ఇక్కడ ఒక విషయంలో స్మృతిలోకి పోతున్నాడు. స్మృతి అంటే ఏమిటి? భారతం. స్మృతి భారతం. భారతంలో ఈ వైశ్వానర గురించి ఏం వచ్చినవి అనేటువంటిది వస్తున్నది. ఇక్కడ భారతంలో ఏం చెప్పారు అనంటే ఇక్కడ వేదములలో ఉన్న వైశ్వానరాత్రి బ్రహ్మమును గురించినవే అని ప్రమాణం అని. కానీ ప్రమాణంలో అత్యధిక ప్రమాణం శృతులకే కలదు. శృతి అంటే అర్థము వేదము. శృతి అంటే వేదం, అంటే ఉపనిషత్తు, అంటే అంటే టాప్ మోస్ట్ ఏది? ఉపనిషత్తు. అంటే స్మృతుల పైన ఉంటుంది ఉపనిషత్తు. ఇక్కడే జాగ్రత్తగా కనిపెట్టాలి. స్మృతుల పైన ఉంటుంది ఉపనిషత్తు అంటే వేదం. స్మృతిలో ఏం చెప్పాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం అని చెప్పాడు స్మృతిలో. జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆయన అతి వైశ్వానరాజ్ఞి నేను అన్నాడు. ఇది స్మృతి. కానీ శృతి మాత్రం ఏం చెబుతున్నది అని అంటే అది ప్రమాణంగా తీసుకోండి నెంబర్ 1. అంటే ఇప్పుడు ఏదో అంటారు చూశారు, హైకోర్టులో చెప్పింది సుప్రీంకోర్టులో కొట్టిపారేస్తాడని అంటారు. అంటే ఏంటి? సుపీరియర్ అది. కాబట్టి ఇక్కడ చెప్పుకున్నటువంటి దాన్ని స్మృతిలో ఉంది కాబట్టి చివరికి ఏమంటారంటే స్మృతిలో ఉంది కాబట్టి ఈ వైశ్వానరాజ్ని కూడా బ్రహ్మముగా స్వీకరించండి అని చెప్తాడు చివరికి. కాబట్టి శృతి ప్రమాణం. అయితే స్మృతిలో ఏం చెబుతున్నాడు? స్మృతిలో ఏం చెబుతున్నాడో చెబుతున్నాడు. యస్య కేశేషు జీమూత, జీమూత యస్య కేశేషు జీమూత. జీమూతములు అంటే మేఘాలు, మేఘములే కేశములుట ఆయనకి. సన్నద్య సర్వాంగ సద్ధిషు. అవయవములు ఉన్నాయి. ఒక అవయవములు అన్ని మన అవయవాలని జాయింట్లుగా జాగ్రత్తగా అందరు గమనించారో తెలుసు కదా. మన శరీరం అంతా జాయింట్ల శరీరం. ఒక కారు తయారు చేయాలనుకోండి, అన్ని జాయింట్లేగా కారుకి. ఈ జాయింట్లన్నీ వస్తువులన్నీ కలిపేస్తే అప్పుడు చివరికి ఒక వస్తువు తయారైపోతుంది. అట్లనే మన శరీరం కూడా అన్ని జాయింట్లే. కాబట్టి ఇక్కడ జాయింట్లు ఉన్నారు చూశారు, సంధిషు. జాయింట్ని సంధిషు అన్నాడు. ఈ సంధిషు ఉన్నారే సర్వాంగ సంధిషు, సమస్త అవయవములన్నీ సంధిస్తున్నది. అవి ఏమిటి? నద్య, నదులు. నదులు ఉన్నాయి కదా, నదులేమో ఆ వైశ్వానరుడికి సర్వాంగ సంధిషు. అది అట్లా. ఆ తర్వాత కుక్షౌ సముద్రాశ్చత్వార, 4 సముద్రాలు. 4 సముద్రాలు ఏమిటంటే ఇక్కడ కుక్షి. కుక్షి అంటే ఉదరం. ఇక్కడ ఎలా చెబుతున్నాడో చూసుకోండి, సమస్త జగత్తు చెబుతున్నాడు. ఇకపోతే తస్మై తోయాత్మనే నమః. అటువంటి నీళ్లు ఉన్నటువంటి సముద్రం నీళ్ళు ఉన్నటువంటి ఆ వైశ్వానరుడికి నమః, నమస్కారం అని చెప్పి తర్వాత శ్లోకంలో యస్యాగ్ని ఆస్యం, యస్యాగ్ని ఆస్యం, అతని ముఖము అగ్ని, అతని ముఖము అగ్ని. యస్యాగ్ని ఆస్యం ద్యౌః మూర్ధ, శిరస్సు ఉంది. శిరస్సు ఏమో దివి, స్వర్గం. తర్వాత ఖం నాభి, నాభి ఉంది కదా బొడ్డు, ఇది ఖం. ఖం అంటే ఆకాశం. ఇవి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు అని అంటే ఏమిటి? మన రూపమే. ఇవన్నీ మనకేగా ఉండేది. ఖం నాభి. నాభి అన్నారే, ఇక్కడ ఒక విశేషం కూడా చెప్పే ఒకసారి. నాభి సెంటర్లో ఉంటుంది.
అంటే నువ్వు 6 అడుగులు పొడుగున్నావు అనుకో, కరెక్ట్గా 6 అడుగులు పొడుగుని మధ్యలో చుక్క పెడితే 3 అడుగులకు వస్తుంది. 3 అడుగులు అక్కడ చుక్క పెడితే కరెక్ట్గా అక్కడ నాభి ఉంటుంది. అంటే నేను కొలుచుకుంటే నువ్వు 6 అడుగులు ఉంటే మధ్యలో 3 అడుగులు దాటంగానే అక్కడ చుక్క పెడితే కరెక్ట్గా నాభి వస్తుంది. నాభి అంటే సెంటర్. అక్కడ నుంచి నాభీనాళ ద్వారం, అదే జీవుడికి నాభీనాళ ద్వారం ద్వారా తల్లి ఆ జీవుడికి ఆ రసాన్ని పంపిస్తుంటుంది. రసం రసం అంటే శక్తి. వాడు పోషింపబడటానికి ఆ 9 నెలలు నాభీనాళ ద్వారం ద్వారా వెళ్ళిపోతుంది. అందుకనే వాడు పుట్టిన తర్వాత నాభి కట్ చేస్తారు. ఇంక అయిపోయింది, ఇక దాంతో అయిపోయింది. అంటే వాడు పెరగటం అయిపోయింది. అంటే చెట్టున ఫలం పండిందండి, చెట్టున ఫలం పండితే ఏం చేస్తారు? ఆ తొడిమి ఉంటుంది కదా పైన, అది కట్ చేస్తే అప్పుడు ఈ పడు చేతికి వస్తుంది. అదనమాట. అట్లా ఆ నాభి అనమాట. ఇది ఆ నాభి యొక్క గొప్ప విశేషం. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆకాశము నాభి, భూమి పాదములు, సూర్యుడు నయనము, అలానే దిశలు చెవులు, అలానే అటువంటి ఆ పరమాత్మకు నమస్కారం. ఇట్లా ఈ విధంగా కాలమును యజ్ఞమును మించినవాడు అనాది. ఈ విధంగా లక్షణాలన్నీ కూడా బ్రహ్మానికి, బ్రహ్మం సర్వత్రా బ్రహ్మం అన్నాడు కదా. కాబట్టి ఆ బ్రహ్మమును ఈ విధంగా సగుణోపాసనలో చెబుతున్నాడు. అది ఎందుకనంటే సగుణోపాసన చేస్తేనే బ్రహ్మోపాసన చేసిన వాడు అవుతాడు. అసలు నిర్గుణ బ్రహ్మోపాసన చేయటం అనేటువంటిది కష్టం ఉండేన సంగతి తెలిసి చెప్పేసేసారు. అది మన వల్ల కాదు. అది ఋషులు వాళ్ళు చూసుకుండేది నిర్గుణ బ్రహ్మం. ఇది సగుణ బ్రహ్మోపాసన. కాబట్టి ఇవన్నీ మనం ఒక్క గాయత్రిని చేస్తున్నామంటే అసలు మొత్తం చేస్తున్నట్టే లెక్క. బ్రహ్మం చేస్తుంది, తర్వాత గాయత్రి ఉపాసనలో వస్తుంది. గాయత్రి ఉపాసనలో సర్వం వచ్చేస్తాయి. అసలు గాయత్రి ఉపాసన అంటేనే సూర్యుడు మొట్టమొదటి వస్తాడు. అదనమాట. అందుకనే గాయత్రి ఉపాసన అంత గొప్ప. తర్వాత మన గాయత్రి ఉపాసనలో వస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే విడివిడిగా చేస్తున్నారు, విడివిడిగా కాదయ్యా, మీరు అందరూ కలిపి, అంటే ఒక్కొక్కళ్ళు అంతటినీ కలిపి చేయాలి అని చెబుతున్నాడు. అది అట్లా అనమాట. భూమిని కూడా, ఆ భూమి ఆ పరమాత్మకు పాదాలు, ఆ భూమిని కూడా ఉపాసన చేయాలి అని అంటే భూమి నుంచి పుట్టినటువంటి స్థావర జంగమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపాసన అని అర్థం. అది అనమాట. ఇలా చేస్తే వైశ్వానర ఉపాసన అని ఇందులో చెబుతున్నాడు అనమాట. దానికి ఋగ్వేదం కూడా చెబుతున్నాడు అనమాట. ఆ ఋగ్వేదంలో కూడా చివరి ఈ లైన్లో ఉన్నదనమాట. ఆయనకు అవయవములు అగ్నులు, అలానే విశ్వాత్మకుడమైన నీలో అందరూ ముక్తులై ఆనందమును అనుభవించుతున్నారు. అటువంటి వైశ్వానరుల్లో మోక్షములు పొంది అందరూ ఆనందాన్ని అనుభవిస్తున్నారని ఋగ్వేదం కూడా చెబుతున్నది అని చెబుతూ, ఈ భూమి మీద ఉన్న సమస్త పదార్థాలు అంతరాత్మగా ఉన్నావంటూ సమస్త ప్రాణులకు ఇంటికి ఉన్న స్తంభంలాగా, అంటే ప్రధానమైనటువంటి ఓ పూరుగుడి చేశాడు అనుకోండి, సెంటర్లో ఒక స్తంభం వేస్తాడు. సెంటర్లో ఒక స్తంభం వేసి ఆ స్తంభాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం ఈ పర్ణశాల తయారు చేసేస్తాడు. అట్లా అనమాట. స్తంభము ఆధారం, దానికి ఆ ఇంటికి ఆధారం. అట్లా స్తంభంలాగా సమస్తానికి, సమస్త జగత్తుకి ఆధారంగా ఉన్నావు అని శతపథ బ్రాహ్మణంలో కూడా వైశ్వానరుని గురించి చెప్పాడు. స ఏష అగ్ని వైశ్వానరో యత్ పురుష స యో ఏతమేమో అగ్నిం వైశ్వానరం పురుషవిదం పురుషే అంతః ప్రతిష్ఠితం వేద అని. ఆ ఏష అగ్ని వైశ్వానర. అందుకని ఇందాక చెప్పాను అగ్ని వైశ్వానర అమరం చెప్పిందేనని. ఈ అగ్ని ఎవరంటే ఈ శరీరంలో ఉన్నాడే అగ్ని ఉన్నాడు కదా జీర్ణాశయంలో, వాడు వైశ్వానర అని కూడా చెబుతున్నాడు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ వాడు కూడా వైశ్వానరుడేను, అది అనమాట. కానీ అసలు
వైశ్వానరాగ్ని ఏ శరీరంలో అయితే జఠర్జిన్నాశయంలో ఉన్నదో ఆ వైశ్వానరాగ్ని మాత్రము కాదు. వైశ్వానరుడు అనేటువంటిది కేవలం పరబ్రహ్మవాచకము. ఇక్కడ ఏం చెప్పుకోవాలి? వైశ్వానరుడు, వైశ్వానరాగ్ని 2 పదాలు చెప్పాలి. ఇక్కడ దీనిలో కూడా ఏం చెబుతున్నాడంటే వైశ్వానరహ అంటున్నాడు, తర్వాత వైశ్వానరాగ్ని అని పేరు పెట్టాడు. వైశ్వానరహ అంటే బ్రహ్మం, వైశ్వానరాగ్ని అంటేనే మన జీర్ణాశయంలో ఉన్నటువంటి అగ్ని. అది అందుకని చివరికి ఈ వైశ్వానరాగ్ని కూడా బ్రహ్మంగా భావించుకోండి, ఎందుకంటే సర్వత్రా బ్రహ్మం ఉన్నాడు కాబట్టి. అట్లా అని చెప్తూ 57వ సూత్రంలో పెద్ద సూత్రం ఒకటి పెట్టాడు. శబ్దాదిభ్యో అంతః ప్రతిష్టానాచ్చ నీతి చేన్న తథా దృష్టి ఉపదేశాత్ అసంభవాత్ పురుషమపి చైన అధీయతే. శబ్ద ఆదిభ్య, ఈ వైశ్వానర శబ్దము శిరస్సు, శ్రోత్రము మొదలగు అవయవములతో కలిపి ఉపాసించడం వలన, అంటే వైశ్వానరుని గురించి ఆ అశ్వపతి చెప్పాడు. ఇవన్నీ కలిపితేనయ్యా అని చెప్పాడు. వాళ్ళు విడివిడిగా చేస్తున్నారు. శిరస్సు, శ్రోత్రము, జిలోకము, వాయువు ఇవన్నీ కలిపి అవయవములతో కలిపి ఉద్దేశించడం వలన అంతఃప్రతిష్టానాత్, శరీరంలో ఉండటం వలన నా వైశ్వానర పరమాత్మ కాదు. ఇవన్నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ శరీరమే కాబట్టి వైశ్వానరుడు కాదండి అంటారేమో, ఇది చేత్ అని భావించడం నా సరికాదు అని చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సందేహం ఏమండి, మరి చెవులు అంటున్నారు, కళ్ళు అంటున్నారు, వైశ్వానర బ్రహ్మం అంటున్నారు, అవన్నీ ఏమిటయ్యానంటే ఈ మనిషికి ఉండేటువంటివేను. కాబట్టి అటువంటప్పుడు ఈ రూపం ఉన్నటువంటి మనిషిని వైశ్వానర అనొచ్చు కదా అని అంటే కాదు అంటున్నాడు. కాదు అని ఆ సూత్రంలోనే చెప్పేసారు. కాదు, ఈ వైశ్వానరుడు పరమాత్మ కాదు అంటారేమో, అలా అనకండి. ఎందుకంటే ఒక పోలిక చెప్పాలి. ఏమిటంటే పోలిక, ఆకాశము, సూర్యుడు, సముద్రాలు ఇవన్నీ కూడా వైశ్వానరుడే అని చెప్పాలనుకో, చెప్పాల్సి వచ్చేటప్పటికి మరి సగుణోపాసన చేయాలి కదా. మరి సగుణోపాసన అంటే సాకార రూపం కదా. మనం సాకార రూపంలో ఏ దేవుణ్ణి చూసినా, ఏ దేవాలయానికి పోయినా, ఎవరికి పోయి అక్కడికి పోయినా ఏం రూపం ఉంటుంది? మన రూపం ఏది ఉందో అదే రూపం ఉంటుంది. మన రూపం ఎట్టుందో అటనే ఉంటుంది. రామాలయం దగ్గర రాముడు రూపం చూసామనుకో, రాముడు దేవుడు ఇవన్నీ చేస్తున్నారు. రాముడు ఎట్టున్నాడు ఆయన, మనం ఎట్టున్నాం అటనే ఉన్నాడు ఆయన. మనకు శిరస్సు ఉంది, వక్షస్థలం ఉంది, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకు ఉన్నాయి. అటనే ఆయన అట్నే ఉన్నాడు. ఏమయ్యా ఎవరంటే ఈయన దేవుడు అండి, బ్రహ్మం అండి అంటున్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే పోయిన ఆయన అంటే ఆయనకి తలకాయ ఉంది, అన్నీ ఉన్నాయి, శుభ్రం కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన ఎవరో దేవుడు అంటున్నారు. అంటే ఏమిటి అనమాట? పోలిక ఏం చెబుతున్నారంటే ఒక రూపం ఉండాలి కాబట్టి ఆ రూపం ఏమిటి అని అంటే మన మానవ రూపమే, మనిషి యొక్క రూపమే. అది ఆ మనిషి యొక్క రూపం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మానికి ఆపాదించి సగుణంలో చెబుతున్నాడు. అది కాబట్టి ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నాం, ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటాం. అందుకనే మనం ఇప్పుడు ఉదాహరణకి ఆ నామరామాయణంలో మొట్టమొదట ఒక లైన్ ఉందనుకో, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంది. ఎవరి గురించి చెబుతున్నావు? రాముడి గురించే చెబుతున్నది. శుద్ధ బ్రహ్మ అన్నావు, పరాత్పర అన్నావు. అంటే ఏంటి? సగుణోపాసనలో రాముడిని దర్శనం చేసుకుంటున్నావు. ఆ రాముడికి ఉన్నటువంటి ఆ శిరస్సు జులోకం, ఆ కళ్ళు సూర్యుడు, ఆ చెవులు దిక్కులు, ఆ వాయువు ప్రాణము, ఇవన్నీ కలిస్తే బ్రహ్మము. ఇవన్నీ కలిస్తే బ్రహ్మం. బ్రహ్మం విడివిడిగా ఉన్నాడుగా, బ్రహ్మం విడివిడిగా ఉన్నాడు. అన్నీ కలిస్తేనే బ్రహ్మము, ఇవన్నీ కలిపే బ్రహ్మము అని చెబుతాం. అందుకనే ఆ నామంలో, మొదటి నామంలో అంతటి అర్థం ఉంది.
ఆ సగుణోపాసనకి. రాముడిని ఉపాసన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రహస్యం తెలియదు. ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తు మొత్తం యొక్క స్వరూపమే ఆ పరమాత్మ. అది దాని అర్థం. అది చెప్పేది దీనిలో. అది వైశ్వానరోపాసన అని చెబుతున్నాడు. ఇక పోతే ఇక చెబుతున్నాడు తథా దృష్టి ఉపదేశ జఠరాగ్నిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. జఠరాగ్నిలో ఆయన సుతేజస్వాదులు జఠరాగ్నిలో సంభవము కాదు. అంటే బ్రహ్మము అనంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అనేటువంటి గొప్ప విశేషం. జీర్ణాశ్రయం అనేటువంటి జీర్ణాశయం అనేది ఒక పరిమితమైనటువంటి, ఇక్కడ ప్రత్యేకంగా జీర్ణాశయం అంటే ఒక పరిమితమైన వస్తువు చెబుతున్నాడు కదా. జీర్ణాశయం అంటే పరిమితమైనటువంటి ఒక వస్తువు అని చెబుతున్నాడు. ఆ వస్తువును చూశారు, బ్రహ్మము యొక్క తేజస్సు ఎంత ఉందో అంతటిది కాదండి. ఇది ఇక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నది. అంటే కేవలం బ్రహ్మము యొక్క అనేనంటారేమో కాదు, బ్రహ్మ సర్వత్రా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నది, జఠరాగ్నిలో సంభవం కాదు కనుక అది జఠరాగ్నిలో ఉన్నట్లో ఈ బ్రహ్మము కేవలం అక్కడ ఉంటున్నాడు అని అంటున్నారేమో కాదు, అట్లా కాదు. ఈ వైశ్వానరుని పురుషమోపిచ శరీరంలో ఉన్న అంతర్గత చైతన్యంగా కూడా తీసుకోవాలి. కేవలం జీర్ణాశయంలో ఉన్న అగ్ని అనుకుంటున్నారేం కాదండి, అసలు శరీరం అంతా నిండి ఉన్నాడండి ఆ వైశ్వానరుడు. ఒక మాటలో చెప్పాలి అంటే బ్రహ్మముల గురించి చెబుతున్నాడు. బ్రహ్మముల గురించి చెబుతున్నాడు. ఆ బ్రహ్మముల గురించి చెబుతున్నాడు కదా. బ్రహ్మము అరూపము, అశబ్దం, అస్పర్శం అని మనకు దీనిలో కఠోపనిషత్తులో వచ్చింది. అటువంటి బ్రహ్మముని ఎలా ఉపాసిస్తామండి? ఉపాసించలేం కదా. ఎట్లా అండి అంటే సగుణ బ్రహ్మంలో చెప్పేశాడు. ఆ సగుణ బ్రహ్మంలో పేరేం పెట్టాడయ్యానంటే వైశ్వానర అని పేరు పెట్టాడు. వైశ్వానర అనేటువంటి పేరు. ఈ వైశ్వానర అనే పేరుతోటి ఈ సగుణ బ్రహ్మము చెబుతున్నారు ఇక్కడ అనమాట. అది అనమాట. కాబట్టి వైశ్వానర శబ్దం పరమాత్మ వాచకమే. వైశ్వానరుడు అంటే పరమాత్మయే. మన జీర్ణాశయంలో ఉన్నటువంటి అగ్ని ఉన్నదే పరిమితమైనటువంటి భాగము అది. అందువల్ల పరిమితమైనటువంటి భాగంలో మాత్రమే ఉండడు, శరీరం అంతా నిండి చైతన్య స్వరూపుడు అది చెబుతున్నాడు. అట్లా అనమాట. అలా అనమాట. అట్లా మనకు ఈ మొత్తము ఈ శరీరం అంతా కంటిలో వైశ్వానరుడు అంటే ఏ రూపంలో ఉన్నాడు? సూర్యుడు రూపంలో ఉన్నాడు. మన ప్రాణం ఉంది, ప్రాణం ఏ రూపంలో? వైశ్వానరుడు రూపంలో ఉన్నాడు. ఈ మొత్తం కలిపితే ఈ శరీరం అంతా వైశ్వానరుడే. అది అందువల్లనే మనకు ఉదాహరణగా రాముణ్ణి ఒక ఉదాహరణగా చెప్పాం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అనే దానిలో ఇంతటి అర్థం ఉంది. అది తర్వాత కాలాత్మక పరమేశ్వర రామ. ఈ రెండు నామములే మొత్తము ఈ బ్రహ్మజ్ఞానానికి, బ్రహ్మతత్వానికి రెండు ఈ నామములు చాలు, ఇంకేమక్కర్లే. రెండోది కాలాత్మక పరమేశ్వర రామ. పరమేశ్వర అన్నాడు. అది గొప్పమైనటువంటి ఈ రెండు నామములు. తర్వాత వివరణ అదంతా కథ, అదంతా తర్వాత అని చెబుతూ ఇప్పుడు పూర్వపక్షం వేస్తున్నాడు. వైశ్వానర శబ్దం జఠరాగ్ని అనే అర్థంలో రూఢి ఉన్నది కదా. మనకు గీతలో చెప్పాడు కదా. పరమాత్మ విషయంలో ఎట్లా కుదురుతుందండి? వాళ్ళు వేస్తున్నాడు వీడు పూర్వపక్షం. అహం వైశ్వానరో భూత్వ. అహం అంటే తను ఎవరో బ్రహ్మం. బ్రహ్మం నేను జఠరాగ్నిలో కూర్చున్నానయ్యా, జీర్ణాశయంలో కూర్చున్నా, నేను ఈ వర్క్ చేస్తున్నాను, నేను అక్కడ మీరు తినే అన్నం అంతా నేను వండేస్తున్నాను అని చెప్పేస్తున్నాడు అని గీతలో చెప్పాడు కదా. అక్కడ పరమాత్మ ఉన్నాడు కదా. కాబట్టి రూఢైంది కనుక పరమాత్మ ఎక్కడున్నాడు వైశ్వానరుడు అని అంటే జీర్ణాశయంలోనే ఉన్నాడండి, శరీరం అంతా ఎట్లా ఉన్నాడు అనేటువంటి ఒక పూర్వపక్షం వేసేస్తే ఇక్కడ ఈ వైశ్వానర శబ్దము పరమాత్మకే ఉపదేశింపబడినది అని చెబుతున్నారు. ఇక్కడ ఈ ఐదుగురు ఉన్నారు కదా, విప్ర కుమారులు ఉన్నారు కదా, వీళ్ళు ఐదుగురు కూడా పృథివీ నుండి ద్యులోకం వరకు ఉన్న ఒక్కొక్క ప్రదేశంలో వైశ్వానరుడుగా ఉపాసించారు.
కానీ అశ్వపతి వారికి వైశ్వానరుడు సర్వాంతరాత్మ అని ఉపదేశించాడు. అది అసలు సర్వాంతరాత్మ ఎక్కడ? అసలు బ్రహ్మం. ఆ సర్వాంతరాత్మ బ్రహ్మము, సర్వ ఆధారుడు, సమస్తమునకు ఆధారము ఆయనే. ఆకాశంలో చూస్తున్నట్ట పౌర్ణమి రోజున బాగా శుభ్రంగా నక్షత్రాలు, కోట్ల కోట్ల నక్షత్రాలు, ఆ చంద్రుడు, అవన్నీ చూస్తూ ఇవన్నీ ఎలా నిలబడి ఉన్నాయి అనుకున్నాడు. సరే చదువుకున్నాడు వాడు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి, భూమి చుట్టూ గురగ్రహాలు తిరుగుతుంది, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కూడా మాకు గుర్తు, నేనప్పుడు ఫస్ట్ వారం చదివేటప్పుడు రాత్రింబవళ్ళు ఎట్లా ఏర్పడుతున్నాయి 5 మార్కుల ప్రశ్న. ఇది 1959. 1959లో అర్థమయ్యేది కాదు. రాత్రింబవళ్ళు ఎట్లా ఏర్పడుతున్నాయి, సూర్యుని చుట్టూ భూమి గిరగిరా తిరుగుతున్నది, అసలు అర్థమయ్యేది కాదు. అప్పుడు చదువులు కూడా అట్టనే ఉన్నాయి. ఉన్నటువంటి ఆ పుస్తకంలో ఉన్న 4 వాక్యాలు అప్పచెప్తే అబ్బా నెంబర్ 1 బాగా ఫస్ట్ మార్కులు అని కనేవాళ్ళు. అదేందో అర్థం తెలియదు, అది అట్లుంది. అలానే రాత్రి ఎట్లా, చంద్రుడు ఎట్లా, ఈ విధంగా అనేటువంటి అది ఒక 4 పేజీలు ఉంది. ఇప్పటికీ గుర్తు 3-4 పేజీలు. ఎప్పుడో ఫస్ట్ 1959 సంగతి చెబుతున్నా. అదే అది అంటే ఏమిటనమాట, అది చూస్తున్నప్పుడు ఏమిటి అని అలా అనిపిస్తుంటుంది అనమాట. అనిపించినప్పుడు అప్పుడు సమాధానము సర్వాధారుడు బ్రహ్మం ఉన్నాడురా, కంటికి కనపడడు, మనకి కంటికి కనపడకుండా ఈ సమస్తమునకు ఆధారం. ఈ భూమి కూడా ఆకాశంలోనే ఉంది, భూమి కూడా ఆకాశంలోనే ఉన్నది, ఆ సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు, వీడు గిరగిరా తిరుగుతున్నాడు, వీడి చుట్టూ చంద్రుడు గిరగిరా తిరుగుతున్నాడు. కాబట్టి ఇదంతా ఏమిటి అని అంటే, అందులో తిరగటం ఎట్లా తిరుగుతున్నారు అని అంటే, ఒక లైన్ గుండ్రంగా ఏమాత్రం వంకర టింకర్లు లేకుండా తిరుగుతున్నారు. అట్లా ఒక భూమే కాదయా, చివరి నవగ్రహాలు కూడా తిరుగుతున్నాయి సూర్యుడి చుట్టూనని, ఈ విధంగా పెద్ద లెక్కలు కూడా వేసి చెప్తుంటారు అని. ఇక్కడ అంత విశేషము దీనికి అన్నిటికీ చెబుతారు ఈ లెక్క. ఇవన్నీ తిరుగుతాయి. ఎవరు ఆధారం, అది ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరు ఆధారం అని అంటే బ్రహ్మము ఆధారము, బ్రహ్మమే సర్వాధారుడు. మనకు దీనిలో కూడా అన్నమయ కీర్తనలో కూడా వచ్చింది, సర్వాధారుడు బ్రహ్మం, ఆ పరమాత్మ. ఆ పరమాత్మ కంటికి కనపడండి, ఆ కంటికి కనపడనటువంటి పరమాత్మను మనం ఉపాసన చేస్తున్నాం. ఎట్లా ఉపాసన చేస్తున్నాము అని అంటే, అదిగో సూర్యుడు ఉన్నాడు కన్ను, ఇగో త్రేతాగ్నులు ఉన్నాయి, ఇదిగో యజ్ఞవేదికలు, ఇవన్నీ కలిపితే సమాహారం చేసుకొని భావించుకుంటే ఒక రూపంగా మనం మానవ రూపంగానే అట్లా భావించుకొని ఆ వైశ్వానరుణ్ణి బ్రహ్మమును ఉపాసన చేస్తున్నాం. ఇదంతా బ్రహ్మమే, అది ఇదంతా బ్రహ్మమే. అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అని వస్తుంది మనకి, సమస్తము బ్రహ్మమే అని వస్తుంది అనమాట. అదే అనమాట. అట్లా అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఇకపోతే ఇంకొక విశేషం, వాజసనేయులు అంటే శుక్లయజుర్వేదం. శుక్లయజుర్వేదంలో వాజసనేయ శాఖ అని ఉన్నది, వాజసనేయ శాఖ అని. వాళ్ళు పురుషాంతర్వర్తి అని అంటారు. పురుష అంతర్వర్తి ఎవరు? వైశ్వానరుడు. స ఏష అగ్ని వైశ్వానరో యత్ పురుష స యోగ ఏతమేమో అగ్నిం వైశ్వానరం పురుష విధం పురుషే అంతః ప్రతిష్ఠితం వేద అని శతపథ బ్రాహ్మణం చెబుతున్నది. వైశ్వానరుడు పురుష రూపంలో శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ, ఆ వైశ్వానరుడు ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు అని చెబుతున్నాడు. అగ్నిం వైశ్వానరం పురుషం విధం, అగ్నిం పురుషం. అసలే ఏమిటంటే అమరంలో ఏం చెప్పాడంటే అగ్నికి వైశ్వానరో అని స్టార్ట్ చేస్తాడు ముందు, అగ్నికి వైశ్వానరహ అని. కాబట్టి ఇక్కడ అగ్ని వైశ్వానరహ అన్న వైశ్వానరుడు ఒకడే. ఇక్కడ వైశ్వానరుడు అనేటువంటి ఆయన జఠరాగ్నిలో పరిమితంగా ఉన్నాడు అని అర్థంలో అక్కడ అంతవరకే చెప్పుకో అంతే. కానీ ఈ వైశ్వానరుడు చైతన్య స్వరూపుడు, మన శరీరం అంతా నిండి ఉన్నాడు
మన శరీరం అంతా. ఇప్పుడు మనకేం చెబుతామనంటే కన్నులు ఇట్లా ఈ విధంగా ప్రాణవాయువు ఇవన్నీ ఎలా దైవ స్వరూపాలు చెబుతాం, ఇవన్నీ కలిపితే ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపం ఏర్పడితే ఆ రూపమే వైశ్వానరుడు. ఆ వైశ్వానరుణ్ణి ఉపాసన చేయటమే వైశ్వానరోపాసన. ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది. అట్లా కాబట్టి నేను వైశ్వానరోపాసన చేస్తున్నానంటే అన్నారనుకోండి ఎవరన్నా, అంటే ఏంటి? సూర్యుడిని ఉపాసిస్తున్నాడు ఒకటి. త్రేతాగ్నులు ఉన్నాయి అంటే త్రేతాగ్నులు ఏమిటి? గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని 3 ఉన్నాయి. వాటిని ఉపాసన చేస్తున్నాడు. అలానే సూర్యోపాసన చేస్తున్నాను అని అంటే గాయత్రి చేస్తుంటే సూర్యోపాసన చేసినట్లే. ప్రత్యేకంగా దానికి సంబంధించిన మంత్రాలు ఉన్నా, ఋగ్వేద మంత్రాలు ఉన్నా కానీ గాయత్రి చేసినట్లే. అలానే అట్లా ఆ విధంగా మరి ఆహారం విషయంలో తీసుకుంటే ఆహారం లోపలికి పంపిస్తున్నాడు కదా. ఆ పంపిస్తున్నటువంటి ఆహారం ఏమిటో హవిస్సు. లోపల అగ్ని ఉంది, జఠరాగ్ని, లోపల యజ్ఞవేదిక, అది దానికి పంపిస్తున్నాడు. అని ఏ విధంగా భావించుకున్నాడు అంటే హవిస్సుగా భావించుకున్నాడు. పంపించేటువంటి ఆహారాన్ని చేసుకొని యజ్ఞం చేస్తున్నాడు. ఇట్లా ఈ భావనలు అన్నీ కలిసి ఉంటే అప్పుడు బ్రహ్మమును ఉపాసిస్తున్నాడు వాడు. ఎలా ఉపాసిస్తున్నాడు? సగుణములో. అది ఎవరైనా ప్రశ్న వేస్తారు, బ్రహ్మాన్ని నేను ఉపాసిస్తున్నానండి అని అంటాడు అనుకో. ఎలా ఉపాసిస్తున్నావయ్యా నువ్వు? బ్రహ్మంలో రూపమే లేదు, అశబ్దం, అస్పర్శం, అరూపం, అవో అన్నీ ఆ పెట్టేశాడు. ఏమి లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, ఏమి లేవు ఆ బ్రహ్మానికి. అందుకనే మనకు దీనిలో గీతలో చెప్పుకుంటూ వచ్చాడు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక అని. ఈ విధంగా 18 శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చేసాడు, బ్రహ్మాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చేసాడు. అటువంటి బ్రహ్మాన్ని ఎట్లా ఉపాసిస్తావయ్యా నువ్వు? ఉపాసన చేయాలంటే ఎదురుగా వస్తూ ఉండాలిగా. అక్షిపురుషుడు కదా, మొట్టమొదటి అక్షిపురుషుడు చెప్పాడు కదా. అక్షి కళ్ళు ఉన్నాయని అనుకో, కంటిలో పురుషుడు ఉన్నాడు, వాడు చూస్తుంటాడు. కాబట్టి ఎలా ఉపాసన చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నేను ఇవన్నీ సమాహారం చేసుకొని, అశ్వపతి చెప్పాడండి మాకు, ఇవన్నిటినీ కలిపి ఒక రూపంగా భావించుకున్నాను, ఆ రూపమే వైశ్వానరుడు. కాబట్టి వైశ్వానర ఉపాసన చేస్తున్నాను అని అంటాడు. అంటే బ్రహ్మమును ఉపాసన చేస్తున్నాను అని చెబుతూ 58వ సూత్రంలో అత ఏవన దేవత భూతంచ, అత ఏవ ఈ కారణాలు చెప్పినందు వలన దేవత సూర్యాది దేవతలు, భూతంచ పంచభూతములలోని అగ్ని కూడా వైశ్వానరుడు కాదు. ఇప్పుడు ఇందాకేం చెప్పాడు? సూర్యుడు కన్నయ్య అని చెప్పాడు, ఆ వాయువు ప్రాణము అని చెప్పాడు. అలా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. కాబట్టి ఆ సూర్యుని వైశ్వానరుడు అంటాం. అలా మిగిలినటువంటి వాటన్నిటిని కూడా వైశ్వానరుడు అంటాం విడివిడిగా. అంటే కాదు అని చెప్తున్నాడు. అదే అశ్వపతి చెప్పేది. అశ్వపతి చెప్పేది ఏంటంటే అన్నీ కలిపితేనే అప్పుడు వైశ్వాన, అన్నీ కలిపితే ఒక రూపం ఏర్పడుతుంది, ఆ రూపమే వైశ్వానరుడు. అదే అదే సగుణోపాసన. వైశ్వానరుడు భూతాగ్ని కాదు. పంచభూతములలో అగ్ని ఉంది కదా, అగ్ని కాదు. దేవతారూపము కాదు. ఎవరు? బ్రహ్మమే అని చివరికి కొట్టేసేసాడు. కాబట్టి వైశ్వానరోపాసన చేస్తున్నాము అంటే బ్రహ్మోపాసన. బ్రహ్మోపాసనలో ఏమున్నాయి అని అంటే సమస్తము ఉన్నది. ఆదిత్యుడు ఉన్నాడు, వాయువు ఉన్నాడు, జులోకం ఉన్నది, త్రేతాగ్నులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఉపాసన చేస్తున్నాడు వీడు. అంటే ఏంటి? పూర్వకాలంలో, ప్రాచీన కాల వేదకాలంలో త్రేతాగ్నులు ఉపాసించేవాళ్ళు, ఒకటి సూర్యుడిని ఉపాసించేవాళ్ళు. అట్లా వీటిలో ఏవైతే చెప్పారో ఇవన్నీ ఒకడు ఉపాసిస్తుంటారు, ఎవరికి వాళ్ళు ఉపాసన చేస్తుంటారు. ఆ చేస్తున్నారే అది సగుణోపాసన, అది బ్రహ్మోపాసన, అదే వైశ్వానరోపాసన. వీళ్ళు విప్రకుమారులు ఏం చెప్తున్నారనంటే సూర్యుని చూసి సూర్యుడు బ్రహ్మము, ఆ సూర్యుడిని నేను చేస్తున్నాను, వాయువు బ్రహ్మము, వాయువుని నేను చేస్తున్నాను, అట్లా విడివిడిగా చేసేస్తున్నారు. అంటే ముక్కలుగా ఖండాలుగా చేస్తున్నారు.
అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే వైశ్వానరు అంటే సమస్తము అని అర్థం. కానీ ఇక్కడ ఒక విశేషం తర్వాత రాబోతున్నది, వస్తుంది అన్నమాట. ఆదిత్యుడు ఖండంగా చెప్పుకుంటూ వైశ్వానరుల్లో కాదండి అంటున్నారే, తర్వాత ఆదిత్యో బ్రహ్మ వస్తుంది, అక్కడ వస్తుంది మళ్ళీ ఆదిత్యుడు బ్రహ్మము అని. అది ఏ సందర్భంలో ఎట్లా చెప్పాడో వస్తుంది. ప్రాణో బ్రహ్మ అని చెబుతాడు, తర్వాత వస్తుంది అన్నమాట. కాబట్టి సమస్తము బ్రహ్మమే, అఖండము అని చెబుతున్నాడు. అందుకని సర్వం కల్పితం బ్రహ్మ అది ఇట్లా చెబుతూ చివరికి దీనిలో ఏం చెబుతున్నాడు అంటే ఈ పంచభూతాల్లో అగ్ని కాదంటే బ్రహ్మమేను అని చెబుతాడు. ఎందుకంటే పంచభూతాల్లో అగ్ని వైశ్వానరుడు అని అంటే ఏమవుతుంది, పరిమితం అయిపోతుంది, బ్రహ్మం పరిమితం అయిపోతాడు. ఆ పరమాత్మ వల్లనే ద్విలోకాలకు ఐశ్వర్యము సంప్రాప్తించినది, ఆయన వల్లే బ్రహ్మం వల్లనే. వైశ్వానరుడు ఏ దేవత కాదు, పరమాత్మయే బ్రహ్మమే అని చివరికి చెప్పేస్తున్నాడు. వైశ్వానరుడు బ్రహ్మమే. పరమాత్మ శబ్దము జఠర శబ్దము, జఠర భూతాగ్ని అగ్ని అనే 3 శబ్దములలో కుదరదు అని కూడా చెప్తాడు. ఈ పరమాత్మ శబ్దం కుదరదు అని చివరికి తేల్చి చెప్పేసేసాడు అనమాట. కాబట్టి ఆ జఠరాగ్నిలో ఉన్నది, జఠరాగ్ని మన శరీరంలో ఉన్న ఉదరంలో ఉన్న జఠరాగ్ని ఉన్నది చూసేది బ్రహ్మము కాదండి, వైశ్వానరాగ్ని అది చెప్పేసాడు. అని చెప్పి ఇంతటితో చేసేసి 59వ సూత్రంలో జైమిని గారు వస్తున్నారు. జైమిని మహర్షి. ఈ జైమిని గారు పూర్వమీమాంస, జైమిని పేరు చెప్పగానే పూర్వమీమాంస గుర్తు వస్తుంది. ఈ జైమిని గారు వ్యాసుల వారి శిష్యుడు. ఈయన ఏం చెబుతున్నాడట, సాక్షాదపి వైశ్వానరుని సాక్షాత్తుగా పరమాత్మగా ఉపాసించినా కూడా విరోధం లేదని జైమిని గారు చెబుతున్నారు. ఆ వైశ్వానరుణ్ణి మీరు ఇవన్నీ ఏమి ఆలోచించకుండా, ఆ సూర్యుడు కన్ను ఆయనకి, అర్జులోక శిరస్సు ఇట్లా అనేటువంటి భావాలతోటి కాకుండా డైరెక్ట్గా ఒకేసారి వైశ్వానరుడుగా ఆ బ్రహ్మాన్ని ఉపాసిస్తే పురుషే అంత ప్రతిష్ఠితం వేద. ఇలా చెప్పానే, రాముడిని చూసాం, ఆ రాముడిని చూసి డైరెక్ట్గా రాముడిని ఉపాసన చేసేస్తున్నాం. ఆ రాముడిని ఉపాసన చేస్తున్నాము అని అంటే డైరెక్ట్గా అదే దీనిలో చెబుతున్నాడు, వైశ్వానరుడిని ఉపాసన చేస్తున్నట్టే. అంటే ప్రాచీన కాలంలో ఏం చేస్తున్నారు, 3 త్రేతాగ్నులు చేస్తున్నారు, సూర్యోపాసన చేస్తున్నారు, అంటే వైశ్వానరోపాసన చేస్తున్నాడు. ఎవరు ఒకడే 3 ఉగ్రుల్ని చేస్తున్నాడు, సూర్యోపాసన చేస్తున్నాడు, సంధ్యావందనం చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఇవన్నీ కలిపితే బ్రహ్మోపాసన చేస్తున్నాడు అని అర్థం. మరి ఇప్పుడు కాలంలో ఈ త్రేతాగ్నులు ఇవన్నీ కానీ ఎక్కడ కుదురుతుంది? అందుకని డైరెక్ట్గా చెప్పేసేసాడు. ఏమిటనమాట, పరమాత్మిక ప్రతీకగా ఉపాసన చేసిన జైమిన మహర్షి ఏం చెబుతున్నారంటే, పరమాత్మ యొక్క ప్రతీకగా ఉపాసన చేసిన, పరమాత్మ స్థానంలో కల్పన చేసిన దోషము లేదు అని చెబుతున్నాడు. ఆ జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠరాగ్ని ఉన్న వైశ్వానరాగ్నిని వాడిని పరమాత్మగానే తీసేసుకోండి అన్నాడు, డైరెక్ట్ తీసేసుకోండి అని కూడా చెబుతున్నాడు. జైమిని గారు ఇట్లా చెబుతున్నాడు. అనగా అర్థం ఏమిటి, సర్వత్రా బ్రహ్మం అన్నాడు కదా, ఆయనే చెప్పాడు కదా ఆ జీర్ణాశయంలో జఠరాగ్ని రూపంలో ఉన్నాడని. కాబట్టి మీరు డైరెక్ట్గా తీసుకోండి, అట్లా తీసుకున్నా ఏం దోషం లేదు అని చెబుతున్నాడు నేను. అంటే ఏమిటనమాట, మొదట శృతి చెప్పిన దానికి సమస్తము బ్రహ్మం అని చెప్పిన దానికి ఈయనేం చెబుతున్నాడంటే, మన శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్నిని కూడా బ్రహ్మంగా తీసుకోండి అని చెప్పి ఒక విశేషం ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ నేను రాశాను కూడా, పుల్లెల వారి గ్రంథంలో ఆయన పుల్లెల శ్రీరామచంద్ర గారి యొక్క అభిప్రాయం రాశారు. అయితే ఈ అభిప్రాయాన్ని మనము తీసుకోవటం చాలామంది తీసుకుంటారు, ఎట్లయినా సరే అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి అసలు సూత్రంలో చెప్పేది ఏంటి అంటే, పురుషే అంతగా ప్రతిష్ఠితం వేద, తెలుసుకో. ఈ పురుషుడి లోపల లోపల ప్రతిష్ఠితం అంటే తిష్ట వేసి కూర్చున్నటువంటి వాడు ఉన్నాడే, ఆ బ్రహ్మము వైశ్వానరుడు అని తెలుసుకో, అది చెబుతున్నాడు.
అది అసలు మనకు సూత్రంలో చెప్పాడు. ఇక్కడ అంతః అని చెప్పేటప్పటికి వీళ్ళు ఏం చెబుతున్నారని అంటే భావం, మన జీర్ణాశయంలో ఉన్నాడు కదా అంతః, వేడి ఉన్నది కదా, మంట, ఆకలి మంట ఉన్నది కదా, అగ్ని, అగ్ని వైశ్వానరాగ్ని అయినా దాన్ని కూడా పరమాత్మగా తీసుకోండి అని చెప్పాడు. అది అలా దీనిలో చెప్పినటువంటి విశేషాలు అనమాట. యాస్క నిరుక్తంలో కూడా వైశ్వానర కస్మాత్ విశ్వాన్నరాన్ నయతి విశ్వం ఏనం నరాయంతి వాపి వా విశ్వానరా ఏవ స్యాత్ ప్రత్యుతః సర్వాణి భూతాని తస్య వైశ్వానరః. సమస్త మానవులను వైశ్వానుడు ఈ లోకం నుండి పరలోకాన్ని తీసుకొని పోవాడు అని. బ్రహ్మమే కదా తీసుకొని పోయేది, మనకు ఫలాధ్యాయంలో వస్తుంది. ఆ బ్రహ్మానికి ఇక్కడ వైశ్వానరుడు, లేదా కర్మలలో నిమగ్నలు చేయువాడు, అలానే మానవుల కర్మల యందు తీసుకొని పోయేవాడు, సమస్తము ఆ వైశ్వానరుడే. ఇదంతా ఆ పరమాత్మకి వైశ్వానరుడు చివరికి తేల్చి చెప్పేశాడు. దేనిలో చెప్పాడు అని అంటే యాస్క నిరుక్తం. నిరుక్తము అనేటువంటి పేరు చెప్పగానే మీకు కొంతమంది గుర్తుకొచ్చి ఉండాలి. వేదాంగములలో నిరుక్తం ఉన్నది. వేదాంగం నిరుక్తం. నిరుక్తం అంటే మీకు సూక్ష్మంగా అర్థం కావాలంటే డిక్షనరీ. ప్రాచీన కాలంలో డిక్షనరీ అనే పదం ఎట్లా వచ్చిందంటే అసలు ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వచ్చిందండి. ఇంగ్లీష్ వాడు నేర్పాడు మనకి డిక్షనరీ. అంత క్రితం డిక్షనరీ లేవు. అంత క్రితం ఏముండేదంటే అమరకోశం ఉండేది. అమరకోశం అమరకోశానికి ముందేంటే ఎప్పుడో వేదకాలంలో నిరుక్తం ఉన్నది. ఈ నిరుక్తం ఏంటంటే వేదములలో శబ్దములకు అర్థం చెప్పేటువంటిది. ఒక పదానికి నీరు అంటానికి, జలం అంటానికి 101 పదాలు ఉన్నాయి. ఇది మనకు వేదంలో 101 పదాలు ఉపయోగించారు నీళ్ళు అంటారు. యాస్క నిరుక్తంలో వస్తాయి. అవి మనకెంతమంది తెలుసు, మనకి ఎన్ని పదాలు తెలుసు అనంటే మహా అయితే 3 4 తెలుసు. తోయము, జలము, ఉదకము, ఇంతవరకే తెలుసు. 101 పదాలు ఉన్నాయి. యాస్క నిరుక్తంలో ఉన్నది. యాస్క నిరుక్తం అదే అనమాట. అది ఆ యాస్క నిరుక్తంలో వైశ్వానరకు సంబంధించి చెప్పినటువంటిది. ఈ వైశ్వానరుడే సర్వకర్మములు ఆ బ్రహ్మమునకు దగ్గరికి తీసుకొని పోయేది అంతా వైశ్వానరుడే అన్నాడు. ఇదంతా ఆ పరమాత్మయే వైశ్వానరుడే అని చివరికి చెప్పేశాడు అని చెప్పి సంభవము అయితే ఈ విధంగా అవుతుంది. ఆ పరమాత్మకే కుదురుతుందండి, ఇంకెవరికి కుదరదండి. ఇంత కర్మలు చేయాలన్నా బ్రహ్మం దగ్గర తీసుకోవాలన్నా మరి ఏ దేవతకు కూడా కాదు. ఇంకా పరబ్రహ్మమే చరాచర జగత్తుకు అధిపతి. చివరికి మనం ఏం చెబుతున్నాడు, వైశ్వానర ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ లేక బ్రహ్మము అని చెబుతున్నాడు. చివరికి అది అర్థం. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ బ్రహ్మానికి సగుణ రూపం ఇచ్చారు, ఉపాసించుము అని అన్నాడు. మరి ప్రాచీన కాలంలో ఉపాసించడం అంటే ఆ వేదకాలం కాబట్టి ఇవన్నీ ఉపాసిస్తాడు ప్రతిరోజు. వాడికి ఇదే పని, రెండో పని లేదు. సూర్యోపాసన, త్రేతాకుల ఉపాసన ఇవన్నీ చేస్తాడు వాడు. ఇప్పుడు ఎట్లా కుదురుతుంది? అందుకనే మధ్యలో కూడా వచ్చింది. ఒకే రూపాన్ని భావించుకొని, అందుకనే మనకు ఈ మహర్షులు గొప్ప వాళ్ళందరూ కూడా ఇవన్నీ వల్ల కాదురా, ఇవన్నీ చేయటం ఈ ప్రస్తుత కాలంలో కలియుగంలోనని శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అన్నారు. కాలాత్మక పరమేశ్వర. అది అర్థం చేసుకోరా. ఆ రాముడిని ఉపాసన చేస్తుంటే వైశ్వానరు ఉపాసన చేసినట్లే, ఆ బ్రహ్మోపాసన చేసినట్లే అది అనమాట. అని ఈ చరాచర జగత్తంతా ఉన్నదనమాట. వీటన్నిటికి కూడా అధిష్టాన దేవత ఎవరు? ఆ బ్రహ్మమే. యో భూతంచ భవ్యంచ సర్వం యశ్చ అధిపతి అధితిష్టతి అని అథర్వవేదం. పరమాత్మ భూత భవిష్యత్ వర్తమాన ప్రపంచమునికి మొత్తానికి కూడా అధిపతి. దానిలో చెప్పుకుంటూ వచ్చాడుగా విష్ణు సహస్రనామాల్లో భూత భవ్య భవిష్యత్తు భవిష్యత్ అని చెప్పాడుగా, ఒక మాట చెప్పాడు కదా. అది ఇది విష్ణు సహస్రనామాలు అట్లా అన్నమాట. విష్ణు సహస్రనామం అంటే దేనిలో అది? స్మృతి అంటే భారతంలో అది స్మృతి అని, స్మృతి అవుతున్నది అట్లా అనమాట. మరియు భూత భవిష్యత్ వర్తమాన కాలములకు కూడా అది ఉండేటువంటి వాడు, వాటిని అతిక్రమించి కూడా ప్రకాశించేటువంటి వాడు. రెండు సర్వం ప్రతిష్ఠితం, సమస్తము ఆయనలో నిండి ఉన్నాయి. కనుక వైశ్వానరుడు పరబ్రహ్మము, పరమాత్మ అని చివరికి చెప్పేశాడు.
స్టేట్మెంట్ ఇచ్చేసేసారు, వైశ్వానరుడు పరమాత్మ అని. దీనిలో 61 సూత్రంలో అభివ్యక్తే ఉపాసక హృదయంలో వ్యక్తం కావడం వలన కూడా ఈ పరమాత్మ ప్రాదేశమాత్రుడు, జానెడు ప్రమాణం కలవాడు హృదయంలో. ఇది ఎక్కడొచ్చింది? ఇది రేపు మీరు ఎంతమంది చెబుతారో ఈ మంత్రం నేను చెబితే అప్పుడు గుర్తుకొస్తుంది. రేపు చూద్దాం ఎంతమంది చెబుతారో. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఉపాసకుల హృదయంలో ఆ పరబ్రహ్మము జానెడు ప్రమాణం కలవాడు అని అస్మరథ్యాచార్యుడు చెప్పాడు అభిప్రాయము. ఇది ఎక్కడ పట్టుకున్నారు? ఎక్కడి నుంచి పట్టుకున్నారు? ఇది ఆలోచన చేయండి, మీకు తడుతుంది అనమాట. అట్లా అనమాట. అంటే జానెడు ప్రమాణం కలవాడు, ఇది అదేనమాట. కాబట్టి అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. అది చివరిలో వచ్చేసారు కదా ప్రత్యక్షం. రవిశంకర్ వచ్చేసి రవిశంకర్ చెప్పేస్తాడు. అది అది మంచిది. శుభం భయాత్. అట్లా ఏంటి ఏంటి అంగుష్ట మాత్రం వస్తుంది కదా, వేరే మాత్రం చెప్తున్నారా? ఇంట్లో పెట్టుకున్న దేవుడికి అంగుష్ట మాత్రం ఉండాలి. జానెడు ప్రమాణం. అంగుష్ట మాత్ర పురుషో బభువ తర్వాత వస్తుంది, అది వేరే చోట వస్తుంది. అది అంగుష్ట మాత్ర పురుషో బభువ అనేటువంటిది ఒక చోట వస్తుంది. ఇప్పుడు మీకు ఆధారం ఇస్తా. ఏమిటంటే మంత్రపుష్పం. ఇక రవిశంకర్ పట్టుకుంటాడు. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఇంకా దానిలో ఒకసారి పట్టుకో దాన్ని. అందుకనే రోజు గుడికి పోతుంటారు చాలామంది, ఆ మంత్రపుష్పం వింటుంటారు. అది ఏందో సంగతి తెలియదు జనానికి. ఆ మంత్రపుష్పం ఏంటో తెలియదు అసలు. నారాయణ సూత్రం ఉంది. సరే, అది ఇది సమాధానం నేనే చెప్పేస్తున్నాను. ఒకసారి ఇంటికి వెళ్ళిన రోజు చూడండి. వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వేశ్వరాయతనమహల్. వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి. ఇది జానుడు. అంటే నాభి దగ్గర నుంచి జాన పెట్టుకోండి అన్నాడు. నీ జానతోటి జాన పెట్టుకో అన్నాడు. వితస్త్య అంటే జానుడు అని అర్థం. అది జానుడు. నాభ్యా అది అక్కడ ఆ సెంటర్లో అక్కడ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఆ సెంటర్ గీసుకో. అది నాభ్యాం వితస్త్య అంతే నాభ్యాం ఉపరిస్థితి జ్వాలమాలాకులం భాతి. అది అందుకని ఆ మంత్రపుష్పం ఉన్నది చూసారు. మంత్రపుష్పం కాదు అసలు, అది నారాయణ సూక్తం. అది మంత్రపుష్పం ఏమో ఇది వేరుది. ఆయతనమాన్ భవతి ఏమం వేద, అది మంత్రపుష్పం. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? మంత్రపుష్పం అని నారాయణ సూత్రం దీనికి తగిలించి వరవర కొట్టేసేసుకొని పోతున్నారు. అది అది నారాయణ సూక్తం చెప్పి మంత్రపుష్పం చెప్పాలి, రెండు చెప్పాలి. చెబితేనే అప్పుడు సంపూర్ణం అవుతుంది. అది అది భయాత్ అట్లా. అది అది సరే, రేపు 60 ఒకసారి చెప్పుకొని రేపు ఇంకొంచెం రేపు కొత్త ఏది తృతీయ పాదంలోకి వెళతాము.
అందుకని ఇంతవరకు వచ్చినటువంటివి మరి రవిశంకర్ మరి వీటిని డౌన్లోడ్ చేయటం ఇదంతా మరి బరువు ఏదో గారి ఇంకొక ఈ 2 రోజుల్లో డౌన్లోడ్ చేసి సరే వాడు ఏదో ఇస్తున్నాడు జూన్ 4 తోటి అయిపోతుంది. జూన్ 4 కల్లా అవన్నీ తీసేస్తామన్నారు. తీసేస్తాడు ఏదో పెట్టాడు అదే చూస్తున్నాను. అందుకని ఆ జాగ్రత్త నువ్వు చూసుకో. ఫుల్ అయింది అదే అందుకు